కాసేపటికే యువకుడు మృత్యువాత పడ్డాడు. జిమ్ సెంటర్ నుంచి బయటకొచ్చి కొబ్బరి నీళ్లు తాగుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. చిత్తూరు జిల్లా పలమనేరు గుడియత్తం రోడ్డులో ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే సహచరులు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందాడని వైద్యులు ధృవీకరించారు. మృతుడిని డీసీసీ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్న విశ్వనాథ్గా గుర్తించారు. దానికి వీడియో ఉంటుంది చెప్పడం చెప్పింది నేను మీకు చెప్తున్నా. సరే సీసీ ఫుటేజ్ మాయసంగా ఉంది, నీరసంగా ఉంది, టెంకాయ తాతామంటే వాళ్ళిద్దరు కూర్చొని టెంకాయ తాత అలాగే పడుతుంది. చూద్దాం Actually, the boy came around 6:30 and he did only right cardio workouts and he felt tired. He went outside and vomited and he came and sat down for 20 minutes. 20 minutes he sat down. Then he told I'm okay and he left the gym. Around 7:30, 7:40 like that. We have the CCTV footages also. I have shared it. Yes, mother. నేను టెంకాయ లంగిలో ఉండేది. ఆయన వచ్చి తెల్లారి జిమ్కి పోయి వచ్చి టెంకాయ తాగినాడు. ఏమో మైకం వచ్చినట్లు పడినందుకు ఎత్తి ఆసుపత్రికి అర్జెంటుగా పంపించినాను ఆటోలో. ఈరోజు విశ్వనాథ్ అని ఒక అబ్బాయి 27 ఇయర్స్ మేల్ పర్సన్ మా హాస్పిటల్కి బ్రాడ్ డెత్ అనమాట. హిస్టరీ తీసుకుంటే అబ్బాయి జిమ్ చేస్తూ ఉండగా పడిపోయినట్లుగా తెలిసింది. తీసుకొచ్చేసరికి ప్రాణం పోయింది. మేబీ ఇట్ ఈస్ అక్యూట్ కార్డియాక్ అరెస్ట్. నిజంగా యంగ్స్టర్స్ కొంతమంది ఫిట్నెస్ ఫ్రీక్స్ అనేసి ఎక్కువగా జిమ్స్ చేయడము, తను తొందరగా ఫిట్నెస్ తెచ్చుకోవడానికి ఎక్కువ డైటింగ్ చేయడము, లిక్విడ్స్ తీసుకోకపోవడము, ఇవన్నీ చేయడము, ఇలాంటివి చేయొద్దండి దయచేసి. ఈ అబ్బాయి ఇలా చేశాడని చెప్పడం లేదు కానీ బట్ అంత చిన్న వయసులో కార్డియాక్ అరెస్ట్ రావడం వితౌట్ ఎనీ హిస్టరీ, అబ్బాయికి ఏమీ అనారోగ్య ఏమీ లేవు ప్రీవియస్గా, అలాంటి కార్డియాక్ అరెస్ట్ రావడం అనేది